వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ఒక డిస్కషన్లో పాల్గొనడం కోసం చెన్నై వెళ్ళినటువంటి జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆ అంశం మీద దానివల్ల కలిగే లాభాలను ఆయన ప్రసంగంలో వ్యక్తపరిచారు. అండ్ అదే సమయంలో తమిళనాడు వేదిక మీద నుండి అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఈ మన జనసేన అధ్యక్షుల వారు ఒక సలహా ఇచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఒక సలహా ఇచ్చారు. అప్పుడప్పుడే ఓనమాలు ఎక్కాలు నేర్చుకుంటున్న వాళ్ళు డబల్ పిహెచ్డీలు చేసిన వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తే ఎట్లుంటుందో సేమ్ ఈయన స్టాలిన్కి సలహా ఇచ్చినా కూడా అలాగే అనిపించింది. సీరియస్లీ ఈయన ఇచ్చిన సలహా ఏంటంట, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద మీరు పునరాలోచన చేయండి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద మీరు పునరాలోచన చేయండి. మీ నాన్నగారు కరుణానిధి గారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అద్భుతం అని చెప్పారు. అతని కొడుకైన మీరు వన్ నేషన్ వన్ ఎలక్షన్ని జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తుండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. స్టాలిన్ అట జమిలీ ఎన్నికలను వ్యతిరేకించడం ఈయనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుందట. కరుణానిధి గారు జమిలీ ఎన్నికలు అద్భుతం అన్నారట, కానీ స్టాలిన్ గారు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ఉండడం ఈయనకు అంతు చిక్కడం లేదట. కాబట్టి జమిలీ ఎన్నికల మీద మీరు పునరాలోచన చేయండి, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి, నేను చెబుతున్నాను కదా అని జనసేన అధ్యక్షుల వారు స్టాలిన్ గారికి సలహా ఇచ్చారు. నేను చెప్పాను కదా, ఓనామాలు ఎక్కాలు నేర్చుకునే వాళ్ళు డబుల్ పిహెచ్డీలు కదా, ట్రిపుల్ పిహెచ్డీ చేసిన వాళ్ళకు సలహా ఇచ్చినట్లే ఉంది అని. ఎందుకంటే మాట మీద నిలబడడం, కమిట్మెంట్ మీద నిలబడడం అనే దాని మీద ఈయన తనకు సలహా ఇవ్వడం. 14 ఎన్నికల్లో తన ఏజెండా అయింది, 19లో ఏజెండా అయ్యింది, 19 ఎన్నికలకు ముందు ఏజెండా అయింది, ఎన్నికల తర్వాత ఏజెండా అయ్యింది. నీ పాజుగుల ఆపరేషన్ సింధూర్ తర్వాత కాల్పులు జరగకముందు ఈయన మాట్లాడింది, కాల్పులు సీజ్ ద ఫైర్ అన్న తర్వాత ఈయన ప్రకటన ఏంది. ఒక స్టేట్మెంట్ మీద 1 గంట సేపు నిలబడిన వ్యక్తి కరుణానిధి గారు సమర్థించారు, వాళ్ళ కొడుకు వ్యతిరేకించారు అనే అంత పెద్ద అంశం మీద నేనైతే ఐఎమ్ షూర్ ఈయనకు ఆ జమిలీ ఎన్నికలు, దాని పర్యవసానాలు, దాన్ని వెనక బీజేపీ ఏం ఆశిస్తుంది, ఈ అన్నిటి మీద అవగాహన ఉంటుందని అయితే నేనైతే 100% నమ్మడం లేదు. ఈయనకు అవగాహన ఉంటుంది అని. ఈయన తెలుసుకోవాల్సింది ఏంటంటే, కరుణానిధి గారు జమిలీ ఎన్నికలను సమర్థించినప్పుడు దేశంలో పరిస్థితులు వేరు. ఫెడరల్ సిస్టమ్ అనేది అప్పుడు ధ్వంసం అవ్వలే, పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో దేశం అప్పుడు ఇరుక్కుపోలే, నియంతృత్వంలో అప్పుడు దేశం లేదు. ఇప్పుడు ఇంత దారుణమైన నియంతృత్వంలో దేశం లేదు. ఎన్నికల వ్యవస్థలాగే పనిచేస్తూ ఉండే. టిఎన్ శేషన్ లాంటి గొప్ప వ్యక్తులు ఉండేవాళ్ళు. ప్రజాస్వామ్యంలోనో, ఓటర్ల వ్యవస్థలోనో, చట్టాల్లోనో, రాజ్యాంగంలోనో ఏమైనా కాసింత ఇబ్బందులు వచ్చినా కూడా వ్యవస్థలు చాలా వేగంగా స్పందిస్తుండే, చాలా ఫెయిర్గా ఉంటూ ఉండే. జనాలు కూడా చైతన్యవంతులై ఉంటుండే. రాష్ట్రాల హక్కులు కాపాడబడుతూ ఉండే. ప్రాంతీయ పార్టీలను ఇంత దారుణంగా వీళ్ళు నాశనం చేయకుండా ఉండేవాళ్ళు. మొత్తం ఫెడరల్ సిస్టమ్ అప్పుడు బ్రహ్మాండంగా కాపాడబడుతూ ఉండే. ఇప్పుడు మొత్తం అన్నింటినీ ధ్వంసం చేసి వ్యవస్థలు ధ్వంసమై, ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు ఉన్నప్పుడు, ఏ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయనప్పుడు, మొత్తం కార్పొరేట్ వ్యవస్థలే దేశంలో రాజ్యమేలుతూ ఉంటే, ప్రభుత్వాలను కూడా వాళ్ళే శాసించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ప్రతిదీ కూడా భ్రష్టు పట్టిపోయిన పరిస్థితుల్లో, రాష్ట్రాలు తన హక్కులను కనీసం కాపాడుకోవాలి అన్న, రాష్ట్రాల సమస్యలు కనీసం ఎన్నికల ఎజెండాగా దేశం దృష్టిని ఆకర్షించాలి అన్న, జమిలీ ఎన్నికలను వ్యతిరేకించడం ఒకటే మార్గం. వ్యవస్థలాగా పనిచేసినప్పుడు ఏ సంస్కరణ గురించి అయినా మనం ఆలోచించవచ్చు. వ్యవస్థలో ఎవరికో కొమ్ము కాస్తూ ఉన్నప్పుడు, ఏ ఒక్క వ్యవస్థల మీద వచ్చినటువంటి ఏ ఒక్క అనుమానాన్ని వాళ్ళు నివృత్తి చేయనప్పుడు, ఏ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం లేనప్పుడు, అసలు ఫెడరల్ వ్యవస్థ అంటేనే బూతు అనే విధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు, మరి కరుణానిధి గారు సమర్థించారు అని వాళ్ళ కొడుకు స్టాలిన్ ఎట్లా సమర్థిస్తారు? నేను అందుకే అన్న, ఈ అన్ని విషయాలు ఈయన కనీసం తెలిసి ఉంటాయని చెప్పి కూడా నేను అనుకోను. ఏదో బీజేపీ వాళ్ళు పోండి ఆడికి సినిమా నటుడు కాసింత ఏమైనా కనుక సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉంటుందేమో, పోండి పోయి మాట్లాడి, ఏదో ఆ బీజేపీకి వేరే ఆప్షన్ లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తమిళనాడులో అక్కడ ఇక్కడ ఏదో ఒక 2% ఎక్స్ట్రా వచ్చినా సరే, తమిళనాడులో ఏమొస్తాయి కానీ ఈయన ముందు పెడితే, ఆంధ్రప్రదేశ్లో సినిమా పిచ్చి, కుల పిచ్చి ఉన్న వాళ్ళన్నా ఏమో 4% ఉంటారు కదా, 5-6% అయినా వాళ్ళనైనా బీజేపీ వైపు మళ్లించుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే, అందులో భాగంగా ఈయనేదో ఒక
అయితే ఒక సినిమాలో పాత్ర పోషించినట్లు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాంట్లో ఈయన ఏదో తన పాత్ర తను పోషిస్తూ ఉంటే ఆ పోషించేదో పోషించకుండా మళ్ళీ స్టాలిన్ వాళ్ళకి సలహాలు ఎందుకండి బాబు, స్టాలిన్ లాంటి వాళ్ళకి